ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఎప్పుడు డిసెంబర్లో అండి, 2025 డిసెంబర్లో మాస ఫలితాల్లో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ప్రారంభంలో టెన్షన్ పెట్టకుండా చెప్పారు స్వామి, చాలా చాలా మంచి, థ్యాంక్స్ స్వామి. అంటే ప్రతి వారంలో కూడా మీకు ఆధ్యాత్మిక చింతన వల్ల, తల్లిదండ్రుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచన ఫలం వల్ల, మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఈ వారంలో మీకు ఏమో భగవంతుని అనుగ్రహంతో 10 కోట్ల కానీ 30 కోట్ల ధనప్రాప్తి కూడా పొందుకునే అవకాశం ఉన్నది. అంటే ఆకస్మిక ధనయోగం కనబడుతుంది. బాగా అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభతరుణం. ఒక మేజర్ అప్పు తీరిపోతుంది. అమ్మయ్య, కాస్త గండం గట్టేకి పిండం బయటపడింది అనుకుంటారు కదా సామెత, అలా ఉంటుందన్నమాట. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. ఆరోగ్య లాభము, అదృష్ట యోగము, మంచి మాట తీరు, అలాగే ఖర్చుల్ని బాగా కంట్రోల్ చేసుకునే అవకాశం. ఖర్చుల విషయంలో చాలా కంట్రోల్ చేసుకుంటారు. అంటే నిబద్ధతగా ఉండి ఈ అప్పులను తీర్చేసుకుందాం అన్నటువంటి ఒక నిబద్ధత ఉంటుంది. ఈ మాసంలో అటువంటి కష్టపడతారు, ఆ కష్ట ఫలితాన్ని పొందుకుంటారు. అప్పుల బాధ విముక్తులు అవుతారు. ఈజీగా మీకు లోన్ శాంక్షన్ కూడా అవుతుంది. లాటరీల వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి రావచ్చును. అదృష్ట యోగం బాగా ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసేవారికి కొత్త కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఆర్థిక లాభాలు, వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార లాభం, అలాగే నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, బెంచ్ మీద ఉద్యోగం ప్రయారిటీ వెళ్ళడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి రాజకీయ లబ్ధి చేకూరడం, మంచి సంఘంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవాన్ని పొందుకోవడం. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల అదృష్ట యోగం బాగా ఉంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధనం బాగుంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం. మీకు తప్పకుండా శుభకర సంతాన ప్రాప్తి ఉంది. మంచి సంతాన యోగం, కృత్రిమ సంతానం కానీ లేదా సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉండడం, ఆకస్మిక ధనయోగం, రుణ విమోచనం, శత్రునాశాన్ని పొందుకోవడం, మిత్రుల వల్ల మంచి లాభాలు పొందుకోవడం, మిత్రుల వల్ల విదేశీయానం, విద్యా సంబంధ విదేశీయానం కూడా బలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు. ఏ పనైనా సులువుగా చేయగలిగేటువంటి ఒక తంత్ర మంత్ర విద్య మీ దగ్గర ఉంది. అంటే ఒక మంచి మణికట్టు, కణికట్టు లాంటిది మీ దగ్గర ఉంటుంది. ఆ పనిని పూర్తి చేసుకుంటారు. ఏదో ఒక ఉపాయం చేత అవతలి వారిని నొప్పించకుండా, మీరు తప్పించుకోకుండానే పని పూర్తి చేసుకుంటారు. అదృష్టవంతులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. చేయాల్సిన పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు, అవార్డు, రివార్డు అందుకునే అవకాశం. సినిమా రంగంలో మంచి లాభాలు, ముఖ్యంగా నిర్మాతలకి లాభం. దర్శకులకి ఒక కొత్త ఒరవడి, అంటే మీ ట్రెండింగ్ క్రియేట్ చేస్తారు. అంటే మీ ట్రెండ్ని క్రియేట్ చేయగలిగే అవకాశం. అటువంటి దర్శకత్వ బాధ్యతల్ని, సంగీత నృత్య సంబంధమైనటువంటి దర్శకులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతి. చిత్ర నిర్మాణంలో లాభం, చిత్ర విడుదలలో కూడా మంచి లాభాలు పొందుకోవడం, నిర్మాతలకి బహు లాభాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. అలాగే రాజకీయ నాయకులకి బ్రహ్మాండం. నియోజకవర్గంలో మీకు తిరుగులేదని చెప్పవచ్చు. తప్పకుండా మీకు మంచి రాజకీయ లబ్ధి చేకూరే అవకాశం, రాజకీయంలో ప్రవేశం, లాభము, అనుకూలత, పేరు ప్రఖ్యాతుల్లో వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమకు మంచి లాభాలు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్వదేశంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షలు కాకుండా ఇతరత్ర అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం ఖాయం. విదేశాలకు వెళ్ళడం కూడా ఖాయంగా కనబడుతోంది. మంచి అనుకూలతని, ఆనందాన్ని, శుభ సౌకర్యాలు పొందుకునే అవకాశం. మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, వాహన యోగం, అలాగే గృహలాభం, స్థల లాభం పొందుకోవడం,
ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, సోదరుల మైత్రి బాగా ఉండడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, ముఖ్యంగా కుటుంబాలందరితో కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని అందరిలో ఉంటారు, అందరితో ఉంటారు. మీరు అటువంటి మహద్భాగ్యాన్ని పొందుకునే అవకాశం, ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది, దానివల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి, ఏ పనైనా చేయగలిగే సమర్థత ఉంటుంది. ఇలా అనేక రకాల విషయాల్లో కూడా లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను అనేక రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రతి వ్యాపారంలో అనుకూలత, ఆనందాది అదృష్టయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనంద శుభయోగం. ప్రశాంతత, విద్య, ఉద్యోగ, వ్యాపార ఆనంద యోగాలు, ఆరోగ్య లాభాలు, సంతాన యోగాలు, వివాహ యోగం, ఇలా అనేక రకాల అనుకూలతలు, ఆనందాలు పొందుకునే శుభమైన మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.